ఇప్పుడు దానికి అంత గ్రేట్నెస్ ఉందని తెలియదు కానీ రోజు రోజుకి వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవాలు, సంసారం పెరుగుతున్న కొద్దీ అనుభవాలు పెరుగుతున్న కొద్దీ జీవితంలో కష్టాలు కానీ లేకుంటే కష్టం అని అనుకుంటున్నటువంటి ఈ మనసుని జయించే సందర్భంలో కానీ అప్పుడు అర్థమవుతుంటది అనమాట, నిన్ను నువ్వు తెలుసుకునే పదం ఎంత గొప్పది అని. సార్ ఇక్కడ నేను విచక్షణ కొంచెం ఇప్పుడు సార్ అన్నట్టు లలిత జ్యువెలర్స్ కి ఎలా వెలిగిందో ఆ యూట్యూబ్లు చూసి ఎక్కడి వరకు వచ్చింది యుద్ధం, ఎంతవరకు అవుతుందో ఉం? దాన్ని ఫాలో అవడం కంటే చూడండి, సమాచారం తెలుసుకోవాలంటే ఒక్కరు ఇద్దరు ఒక ఛానల్ టోటల్ గా చక్కటి విశ్లేషణ చేస్తున్నారు తెలుసా. 24 గంటలు ఊదరగొట్టేటువంటి న్యూస్ ఛానల్స్ కంటే దాన్ని విశ్లేషించేటువంటి ఒకరు ఉన్నారు. ఉం. ఒకరు ఇద్దరు వీడియోస్ ఉన్నాయి, కరెక్ట్ గా విశ్లేషించి చెప్తున్నారు. అది విని పక్కన పెట్టేస్తే అయిపోద్ది మనకు తెలుసుకోవాలి అని అనిపిస్తే. నేను నాకు కొంచెము మీ సమయాన్ని సక్సెస్ చేసేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసును ఎప్పుడు కూడా సక్సెస్ చేసేది నిర్ణయాలు తీసుకునే బుద్ధి. ఉమ్. సార్ మరి వాళ్ళకి వాళ్ళ మదర్ కి ఫాదర్ కి ఏ ట్రైనింగ్ అయింది అంత కష్టపడి పిల్లలకి అంత సంస్కారాన్ని నేర్పుతూ ఎలా తీర్చిదిద్దారు? ఏంటి వాళ్ళలో ఉన్న గొప్ప శక్తి? నేను సమయం మిగిలించుకొని నాకు వెంటనే ఒక ఆలోచన ఏమో వచ్చిందంటే, ఎప్పటి నుంచో నా పక్కన ఒక బుక్ ఉంది. ఆ బుక్ నేను తీసి ఈ అనవసరం ఈ ఛానల్స్ చూడడం కంటే, అంటే దాని గురించి తెలుసుకోవడం కంటే ఈ 10 నిమిషాలు నేను దేని మీద ఫోకస్ పెడితే అయిపోతుందని నాలో ఆ బుద్ధి వికాసం అనేది కొంచెం వచ్చి నేను చదివాను రాత్రి. ఎంత హ్యాపీగా ఉందంటే, నిజంగా జ్ఞానమే ఆనందాన్ని ఇచ్చేది. అది తెలుసు కానీ ఎరుకలో ఉండాలిగా, అంతేనా? ఎరుకలో ఉండాలి. చక్కగా ఒక విశ్లేషణ విన్నా ఉదయం నుంచి ఏం జరిగింది, ఉమ్, వారు ఎక్కడి వరకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు కొంచెం కొంచెం ఆ, బాగా ఇంట్రెస్టే ఉంటుంది. అసలు ఎంతవరకు వచ్చిందో ఒక నైస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. ఓకే, దాన్ని ఒకసారి బ్రీఫింగ్ అనేది విన్నాను. రైట్, అయిపోయింది. ఇంకా అంతే. మనలో ఎమోషన్స్ ని రెచ్చగొట్టి అది చేసి ఇది చేసే వాళ్ళ సంగతి పక్కన పెట్టేసి ఇక దాని సంగతి మన నా టీం కి నాకు ఉపయోగపడేది ఏదైనా ఉందని పక్కనే ఉంది అద్భుతమైన పుస్తకం. ఉం? అది తీస్తే నేను ఇప్పుడు మీకు ఒక అవగాహన కల్పిస్తాను, చూడండి మీకే అర్థమవుతుంది. ఆ వివేకానంద గారు, పరమహంస యోగానంద గారు తన ఈ బుక్ నిండా కూడా, ఈ బుక్ నిండా పరమహంస యోగానంద గారు వెలుతురున్న చోట, ఈ బుక్ పేరు వెలుతురున్న చోట, ఒక యోగి ఆత్మకథ రాసినటువంటి పరమహంస శ్రీ 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 పరమహంస యోగానంద గారు. ఉం? ఆయన ఒక దాంట్లో 7వ పేజీలో ఏమంటున్నాడంటే, ఈ ప్రపంచంలో కొద్ది మందే ఎరుకతోటి శరీరం, మనస్సు, ఆత్మల శక్తులని, శరీరం శక్తిని, మనసు శక్తిని, ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. అది పెంపొందించుకున్న వాళ్ళకి పెద్దగా మోటివేషన్ అవసరం లేదు, చిన్నది ఎరుక వస్తే చాలు. ఉమ్. ఏదైనా సార్ ఆ, నన్ను కదిలిస్తేనే, ఎవరైనా కదిలిస్తేనే కదులుతా సార్, లేకపోతే ఆ స్థితి నుంచి బయటపడతారు. స్వీయ ప్రేరణ వస్తుంది వాళ్ళకి. కొన్ని అలవాట్ల కోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఉదయం లేవడానికి, కూసింత ఉపవాసం ఉండడానికి, ఆ, ఆల్కహాల్ అలాంటి వాటికి దూరంగా ఉండడానికి, ఊకే మాట్లాడేటువంటి అలవాటు, ఊకే తిట్టే అలవాటు, కోపం చేసే అలవాటు, వీటి గురించి జయించడానికి యుద్ధాలు చేస్తూ మళ్ళీ వాళ్ళని వాళ్ళు పరేషాన్ చేసుకొని సూదులతోటి గుణపాలతోటి పొడుచుకోవడం అవన్నీ పోతాయి. ఆ హింస నరకం పోతుంది ఫస్ట్. గ్రిప్ వస్తుంది వాళ్ళకు, మాస్టరీ అని అంటాం, మనసు మీద మాస్టరీ వస్తుంది. వాళ్ళకి కొద్ది కూసంత మోటివేషన్ ఉన్నా చాలు, జీవితాన్ని వాళ్ళు ఇంకెంతో మంది జీవితాలని వెలుగుల వైపు తీసుకెళ్తారు వాళ్ళు. ఓకే, సో ఈసారి అదే అంటున్నారు, శరీరం, మనసు, ఆత్మల శక్తులు పెంపొందించుకోవడానికి ట్రై చేయాలి. ఇలాంటి వాళ్ళని మరి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, మన ఇంకొక వాళ్ళు ఒక యోగి దగ్గరికి వచ్చి రావడానికి కారణం ఏంటి? సద్భావనలు ఉన్నటువంటి గొప్ప వాళ్ళ యొక్క వాక్కులను, గ్రంథాలను చదవాల్సిన అవసరం ఏంటి? ఎందుకని? మరి అంత ధనం ఉన్న వాళ్ళకి ఏం అవసరము? ఎందుకంటే సత్యం కోసం శోధన, సత్యం ఏంటి అని తెలుసుకోవడము. ఉం? ఇది గత చాలా మంది
తక్కిన వాళ్ళంతా, శక్తులను పెంపొందించుకొని వాళ్ళంతా గతకాలపు పరిస్థితుల బలి పశువులు అన్నాడు. గతకాలపు పరిస్థితుల బలి పశువులు, వాటిని తగ్గట్టే ఆ గతంతోటే ఈ వర్తమానంలో ఉంటారు వాళ్ళు. గతకాలపు చెడు అలవాట్ల వల్ల తోయబడుతూ నిస్సహాయంగా వాటి ప్రభావం కింద నలుగుతూ, నేను ఒక అశాంతి పరుణ్ణి, నేను ఒక బలహీనుణ్ణి అనుకుంటూ, తలుచుకుంటూ వాళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది తమను తాము తక్కువ చేసుకుంటూ, గిల్టీగా ఫీల్ అవుతూ. అది నేను దేన్నైనా క్రియేట్ చేయగలుగుతాను అనేటువంటిది, ఐ కెన్ అనేది ఉంటేనే మీ జీవితం అస్సలంగా స్టార్ట్ అవుతుందిగా. అసలు ఉండే ముచ్చటే లేదు. లైఫ్ అందరికీ ఉంటుంది, నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. అది నా కోసం కాదు, నా తర్వాత ఇంట్లో తరం కోసము. ఇది అసలైనటువంటి ఐ కెన్ అనేది. ఉమ్. నాకు నాకు నేను అర్థమవుతున్నాను, ఖచ్చితంగా నేను అటువైపుకే వెళ్తున్నాను, నాకు ఈ మంచి జరుగుతుందంటే ఇదే కారణం అని తెలుసుకోవాలి. నా జీవితంలో స్వర్గాన్ని నేనే క్రియేట్ చేసుకుంటాను. జ్ఞాన, ఈ రెండు మాటలు వినండి. ఆ తర్వాత మనసు సైన్స్ కొంచెం చెప్తాను, తర్వాత మనీ మెడిటేషన్కి వెళ్దాం. జ్ఞాన ఖడ్గంతో బంధాల పాశాలను కోసేయడమా లేదా బందీగా ఉండిపోవడమా అన్నది మనలో ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. స్పీడ్ గా చదివితే అర్థం కాదని స్లో చదువు. జ్ఞాన ఖడ్గంతో సింపుల్ ఒకటి పెట్టుకోండి. మీరు ఇప్పుడు నేను మీరు ఇది చూడండి, ఈ పాయింట్ పెట్టుకొని ఇప్పుడు పెన్ను పెట్టి రాస్తున్నారు అంటే మీ మనసు అంతా ఎక్కడుంది? మీరు పెన్ను పెట్టిన దగ్గరే ఉంది, అంతే. రైట్? అలాగే ప్రతిరోజు మీరు ఏదో ఒక బుక్ తోటి ఉండండి. ఏదో ఒక బుక్ మంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి, మీలో సంస్కారాలను పెంచి, సంస్కారం అంటే సంస్కరించబడ్డది అని అర్థం. ప్రతి వ్యక్తి సంస్కరించబడాల్సిందే, పరిశుద్ధంగా అవ్వాల్సిందే, మంచిగా ఆలోచించాల్సిందే, తప్పదు. సార్ ఇప్పుడు చెప్పినటువంటి వీడియో, చిరంజీవి గారి వీడియో ఏం చెప్తుంది? ఇంకో ఆప్షన్ లేదు, మంచిగా ఆలోచించాల్సిందే. నీకు నువ్వెంత ముఖ్యమో వాళ్ళకు వాళ్ళంత ముఖ్యం, నీకు నీ ఫ్యామిలీ ఎంత ముఖ్యమో వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంత ముఖ్యం. అందరి గురించి ఆలోచించుకోవాల్సిందే, అందరి ఎమోషన్స్ ని గౌరవించాల్సిందే. ఓకే, ఇది మనకు సంబంధించినటువంటి సంస్కరించుకోబడినటువంటి దిశగా మనం వెళ్ళాలి. అలాంటి పుస్తకాలని దగ్గర ఉంచుకొని, రాబిన్ శర్మ పుస్తకాలు, లేకుంటే ఇంకా మనల్ని ఎన్లైట్ చేసేటువంటి పుస్తకాలు ఏముంటాయో ప్రతిరోజు మీ దగ్గర మాత్రం ఆల్వేస్ అందించండి. లేకపోతే నాకు చదవడం రాదు అనుకుంటే ఎన్నో వీడియోస్, టెక్నాలజీ డెవలప్ అయింది. మహిళల గురించి కానీ, లేకపోతే బిజినెస్ మ్యాన్ వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేటువంటి స్టోరీస్ కానీ ఎక్కువ వింటూ ఉండండి. ఓకే, మిమ్మల్ని చాలా అద్భుతంగా ప్రభావితం చేసేటువంటి మీ మీ దగ్గర ఆ యొక్క గ్రంథాలని, ఆ పుస్తకాలను ఉంచుకోండి. కానీ ఎప్పుడు మాత్రం దేంతో ఉండాలి? మనం జ్ఞానంతో ఉండాలి. ఇది ఆల్వేస్ జ్ఞానంతో ఉండాలి. పెన్ను పేపర్ ఎప్పుడు ఉంచుకోండి. మీ బిజినెస్ కి సంబంధించింది ఎప్పుడు రాసుకుంటూ ఉండండి, ఎప్పుడు పెన్ను పేపర్తో ఉండండి. ఇది మాత్రం ఈ ఈ సక్సెస్ సీక్రెట్ ని దగ్గర పెట్టుకోండి. ఆల్వేస్ పెన్ను పేపర్ తోటి. నాకు ఇంకేం పెన్ను పేపరు, ఇంటర్ అయిపోయింది, అక్కడే చదువు పని చేసిన, డిగ్రీ అయిపోయింది, పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు, ఇక ఇక్కడితోటి కాదు. జీవితం అంటే ఇంకా ఇదే పని కాదు. ఇది లైఫ్ ఎవరికైనా ఉంటుంది, అన్ని జీవులకు ఉంటాయి. కానీ జ్ఞానంతో, అందుకనే తను ఏమంటున్నాడు, జ్ఞానంతో గతాన్ని కట్ చేసి మళ్ళీ వర్తమానాన్ని భవిష్యత్తు వైపుకి నడిపిస్తున్నారా? వర్తమానం ఎందులోంచి పుట్టాలి? గతం నుంచి కాదు, భవిష్యత్తు నుంచి పుట్టాలి. ఆ ప్లానింగ్ నుంచి పుట్టాలి. ఇప్పుడు మీరు ఏదో భవిష్యత్తును ఊహించి ఈ వర్తమానాన్ని ప్లాన్ చేశారు, అలా ఉండాలి. గతం దీనంగా ఉంటే ఈ వర్తమానం కూడా దీనంగా ఉండొద్దు, బజ్జోని గురక కొట్టొద్దు. మీకు ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటాం మనం. నాకు ఇంత వయసు, ఇంకేం చేస్తాం, ఇట్లాంటిది ఏం కాదు. లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేటువంటి జీవితాన్ని ఎంచుకోవాలి. డిఫరెన్స్ ఇక్కడ మరి ఒక చిన్నది, అన్నిటికీ ఒకటే పరిష్కారము, మనల్ని మనం తెలుసుకోవడం.
మనల్ని మనం తెలుసుకోవడం. థై యువర్ సెల్ఫ్ అనేది. మనల్ని మనం తెలుసుకోవడం అంటే నా మనసు ఏంది, నా శరీరం ఎంతవరకు వర్క్ చేస్తుంది. ఓకే. నాకు ఎప్పుడు షార్ట్ టెంపర్ గా ఎమ్మటే కోపం వస్తుంది. ఆ? ఆ, నచ్చిన విషయాలనే చేసుకుంటూ వెళ్తూ ఉంటానా? అవసరమైతే నచ్చని విషయాలను కూడా నచ్చని నచ్చేటట్టు చేసుకుంటానా? ఆ మ్యాథ్స్ అంటే నాకు నచ్చదు కానీ జీవితానికి అవసరమా? ఇలాంటివి. తన్ని తాను పిల్లవాడు ఎక్కడి వరకు ఉన్నాడు, మనము మన మనసుని మనం ఎక్కడి వరకు అంచనా వేస్తున్నాం, ఇది చాలా ముఖ్యం. మరి దీన్ని తెలుసుకోవాలంటే మనకు ఉపయోగపడేది అర్థం ఏంటిది? గురువు ఉంటే గురువు చెప్తాడు, కానీ ఇంకెప్పుడు గురువు అన్ని చెప్పలేడు, మనసులోకి దూరి అన్ని చెప్పలేడు. అంత దివ్య దృష్టి ఉన్న గురువు ఎప్పుడు దొరకరు అంత ఈజీగా. మరి ఎవరు? ఎట్లా? సింపుల్. మన డ్రీమ్ మన గురువు, అద్దం మన గురువు. మన డ్రీమ్. హరిప్రసాద్కి ఒక డ్రీమ్ ఉంటుంది, అదే డిజైన్ చేస్తుంది హరిప్రసాద్. ఏ అలవాట్లు ఉండాలి, ఎటువంటి ఆలోచనలు ఉండాలి, అన్ని కూడా అదే డ్రీమ్స్. నీ డ్రీమ్ పెద్దగా ఉన్న దాన్ని చిన్న చిన్నగా చేసుకోవాలి, చిన్న చిన్నగా చేసుకోవాలి. ఉమ్. 5 సంవత్సరాల ఉన్నది 3 సంవత్సరాలకి ఎంత అవ్వాలి, 2 సంవత్సరాలకి ఎంత అవ్వాలి, 1 సంవత్సరానికి ఎంత అవ్వాలి, 3 నెలలకి ఏమవ్వాలి, 1 నెలకి ఏమవ్వాలి, అందులో 4 వారాలకి ఈ వారం ఏమవ్వాలి అనే దగ్గర ఇట్లా మొత్తం ఆ డ్రీమ్ చిన్న చిన్న భాగాలుగా. ఒక్కొక్క స్టెప్. ఒక్క అంగట్లో ఎమ్మటి దూకలేం కదా, అంత శక్తి లేదుగా. ఇక్కడ నుంచి హైదరాబాద్కి అంత లేదు. మైలు రాళ్ళు పెట్టుకుంటాం, ఎక్కడి వరకు వెళ్ళాం ఎక్కడి వరకు వెళ్ళాం అని. అలాగా చేసుకోవాలి. ఆ డ్రీమ్ ని మీకు సూపర్ గా చెప్తుంది, నిన్ను నీకు తెలియజేస్తుంది. ఇగో నువ్వు డ్రీమ్ పెట్టుకున్నావు, 3 రోజులకి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నావు. ఉమ్. నువ్వు ఇది అని పెట్టుకున్నావు, నువ్వు ఇలా ఉండలేకపోతున్నావు. 40 రోజులు ఏదైనా ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, ఉమ్, దాన్ని మనము చేరుకోలేకపోతున్నాం. అరే, మూడు మూడు రోజులకే ఇంత కష్టం అవుతుంది ఏంటి అని అది ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తూ ఉంటుంది. మరి ఆ డ్రీమ్ ని చేరుకోవడానికి ఉపయోగపడే నేస్తాలు ఎవరు? బుక్స్. బుక్స్ కావచ్చు, చక్కటి సంగీతం కావచ్చు, ప్రాక్టీస్ కావచ్చు. నియమాలు. నియమాలే నేస్తాలు. నియమాలే నేస్తాలు. మనకు మనం పెట్టుకునేటువంటి సంకల్పాలు ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో, డ్రీమ్ ఏదైతే ఉందో, ఒక మంచి ఆ, ఇల్లు ఉంది, ఇల్లు కట్టుకోవాలి, దానికి ఈఎంఐ నేను నా యొక్క వివో వర్క్ ద్వారానే తీసుకొచ్చుకోవాలి అని పెట్టుకున్నారు. లేకపోతే బైక్ ఉంది, బైక్ కొనుక్కున్నారు. లేకపోతే కార్ ఉంది, కార్ కొనుక్కున్నారు, దానికి ఈఎంఐ దానికి డబ్బులు మాత్రం నా జీతం నుంచి కాదు, వివో వర్క్ నుంచి తీసుకోవాలి. ఆ 5 లక్షలు, ఆ 1 లక్ష రూపాయలు, లేకపోతే ఇంటికి ఒక 10 లక్షలు నాకు ఇందులో నుంచి వీక్లీ ఇన్కమ్ ద్వారా నేను పే చేసుకోవాలి. ఇది డ్రీమేగా. ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడేం లేవుగా మనకి. ఇది డ్రీమ్, ఇన్కమ్ డ్రీమే కదా. ఓకే. సో అట్లా పెట్టుకోవాలి. ఆ డ్రీమే మనకి ఏది? గురువు, అస్సలైనటువంటి గురువు. అదే సత్యము. సత్యం కాబట్టే మనం పెట్టుకున్నాం, అది నా జీవితంలో కావాలి అని. దానికి మహిళ ఉన్నది ఇంట్లోకి అవసరము అని అనుకోండి, ఒక చిట్టి అవసరం అనుకోండి, ఈ చిట్టి నేనే పే చేసుకోవాలి నా వివో వర్క్ ద్వారా. ఇది చూడండి. ఆ తర్వాత దీనికి ఉపయోగపడే, ఈ గురువుని చేరుకోవడానికి ఉపయోగపడే నేస్తాలు ఎవరు? నియమాలు. ఒక నియమం నేను చెప్పాను, ఉదయం లేవడం ఒక నియమం, ఒక పుస్తకం చదవడం ఒక నియమం. ఇక మీ ఇష్టం ఇంకే నియమాలు పెట్టుకుంటారో. మంచి మంచి నియమాలను మీరే వెతుక్కోవాలి. ఉమ్. మన మదర్ ఫాదర్ కూడా మంచి నియమాలు పెట్టుకొని ఉంటారు, అమ్మమ్మ నానమ్మలు తాతయ్యలు. వాళ్ళని చెక్ చేసుకుంటే దొరుకుతాయి. మంచి మంచి నియమాలు పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ రెండింటిని సక్సెస్ చేసేటువంటి అసలైన శక్తి ఏంటి అనే దగ్గర ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటిని అసలు ఈ రోజు ఈ టాపిక్ చెప్పాలి అనేదైనా ఏది మనల్ని సక్సెస్ చేసేదంటే నిర్ణయాలు. నిర్ణయాలు, అది నిజమైన శక్తి. ఇక్కడ ఉంది. మాటలు గొప్పయా, చేతలు గొప్ప,
అసలు ఈ మాటల్ని చేతల్ని సెలెక్ట్ చేసుకునే నిర్ణయాలు గొప్పవి. మనం ఏం నిర్ణయించుకుంటున్నాం అని చూసారా? ద పవర్ ఆఫ్ ఇంటలెక్ట్. ద పవర్ ఆఫ్ ఇంటలెక్ట్. బుద్ధి పవర్ అది. బుద్ధి నిర్ణయాత్మక శక్తి కలిగినది. నువ్వు ఎటువంటి మార్గాన్ని, హింసా మార్గమా అహింసా మార్గమా, లేకుంటే ఎటువంటి మార్గాన్ని, గమనం అనేది ఎట్లా ఉండాలి అనేది అంతా కూడా నీ నిర్ణయాలను బట్టి ఉంటుంది. మరి ఈ నిర్ణయాలు తీసుకునే బుద్ధి దేన్ని బట్టి ఉంది అని అంటే, అది రాత్రి నాకు ఒక చిన్న పేపర్లో దొరికింది. ఉమ్. అది ఎప్పుడో దాచిపెట్టాను, అది ఓపెన్ చేసి, ఆ బుక్ను ఓపెన్ చేస్తే విన్నాను. మరి దీన్ని ఒక 2 నిమిషాలు తెలుసుకుంటారా? ఇది రాసుకుంటారా? ఉమ్. మనసులో ఈ 4 ఉంటాయంట. ఈ 4 ఒక గొప్ప వ్యక్తి ఒక తెగ వాళ్ళకి బోధించినటువంటి ఒక మహాపురుషుడు ఒక తెగ వాళ్ళకి కూర్చోబెట్టి, వాళ్ళకి ఏ జ్ఞానం లేదు, వాళ్ళని జయించుకునేటువంటి అద్భుతమైన జ్ఞానం, వాళ్ళ జన్మ యొక్క ఉద్దేశాన్ని ఆ నెరవేర్చేటువంటి జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి కూర్చోబెట్టి ఇది చెప్పాడంట. అది అద్భుతం. మనసులో ఉండేది 4 ఉంటుంది. ఈ ఈ 4కి ఈ 5 ఉపయోగపడుతుంది. ఫస్ట్ది ఒకటి తెలివి. తెలివి అంటే ఇంటెలిజెన్స్, బుద్ధి అంటే ఇంటెలెక్ట్, సంస్కారము చిత్తము. ఉమ్. నేను మళ్ళీ ఆలోచించాను, అసలు ఈ సాఫ్ట్వేర్ అవసరమేనా అని కూడా. నాకు అవసరమా అని. చాలా చాలా అవసరం. ఈ సాఫ్ట్వేర్ తెలిస్తే ఏది పెంచుకోవాలో మనకు అర్థమవుతుంది. ఉమ్. లేకపోతే వచ్చిన ఆలోచన అంతా రైటే అనుకొని దాంతోటే వెళ్ళిపోతూ ఉంటాం. ఏ ఎమోషన్ వచ్చినా కూడా అది రైట్ అనే వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా అంటే పడిపోతాం. చిత్తభ్రమల్లో పడిపోతాం. చిత్తభ్రమల్లో పడ్డ తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకోవడం, చేతులు కాల్చుకోవడం ఎక్కువైపోతూ ఉంటాయి. తెలియని కూడా తెలియదు. మాయ యొక్క గొప్పతనం ఏంటంటే బయటకు వచ్చినాక తెలుస్తుంది అది మాయ అని. కల్లో ఉన్నంతసేపు భయపడిపోతాం, ఎవడో తరుముతుంటాడు మనల్ని. అది నిజమే అనుకొని భయపడిపోతుంటాం. కళ్ళు తెరిచిన తర్వాత తెలుస్తుంది, అరే ఇదంతా కలనా అని. సో అట్లా అది దాని యొక్క గ్రేట్నెస్. అప్పటిదాకా తెలియదు. 25వ ఏజ్లో మనకు అర్థమైందా రవి గారు? తెలియదు కదా. అంటే అప్పుడు బయటకు వచ్చినాక అర్థమైంది, అరే అది మాయ. అట్లా. సో ఈ తెలివి అనేది ఏంటి అని అంటే దాని యొక్క లక్షణాలు తెలుసుకుందాం. దీనికి గెలవడమే ముఖ్యం. మనకు చిన్నప్పటి నుంచి మనం పోగేసుకున్నటువంటిది. తెలివి అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి గెలవడమే ఇష్టం. మంచి చెడ అనేది దానికి తెలియదు. ఆట ఆడుతున్న దానికి మంచి చెడ ఉంటుందా? గెలవడమే ముఖ్యం. తెలివి అనేది ముఖ్యం అంతే. ఇది లేదు. ఇది మనలో కూడా ఒక తెలివి అనేది ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనదే. కానీ సార్ చెప్పినట్టు ఇంకొకరికి సాయం చేయాలి అనేటువంటి ఆ గుణానికి సంబంధించింది రెండవది బుద్ధి. న్యాచురల్ గా ఈ 4 డెవలప్ అవుతూ ఉంటాయి. చూడండి, ఒకదానికి ఉంటుంది. బోగసరి ఇది నోట్ చేసుకుంటున్నారా? సార్ ఏంటంటే తెలివి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అది జన్మ జన్మల ప్రయాణం. అది తెలివి అనేది డెవలప్ అవుతుంది. దాన్ని బట్టే వాళ్ళు వాళ్ళ బిజినెస్ లో కానీ వాళ్ళు చేసే పనుల్లో కానీ చాలా టాలెంటెడ్ పెరుగుతూ ఉంటుంది. కానీ దానికి మాత్రం ఆ విచక్షణ ఉండదు. విశ్లేషణ, విచక్షణ. ఎక్కడ విచక్షణ ఉంటుందంటే బుద్ధి అనేది. ఇది మంచి బుద్ధిని కలిగి ఉంటుంది. ఓకే. 100% బుద్ధి వస్తే అతన్నే బుద్ధుడు అని అంటారు. 100% బుద్ధి వచ్చిందంటే అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ మేలు కోసం ఆలోచించి, సాయం కోసం ఆలోచించే గుణాన్ని అబుద్ధత్వం అంటాం. ఆ గుణాన్ని అదే అంటే బుద్ధత్వం అంటే దైవత్వం అనే అర్థం దానికి పదం. సో బుద్ధి అని అంటే అది. ఇది ఎంత పర్సంటేజ్ ఉంది, తెలివి ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఇక వాళ్ళ బట్టి ఉంటుంది. మనుషులందరికి సేమ్ ఉండదు. మూడోది ఏంటి? సంస్కారం. రైట్. సంస్కారం.
తన్ను తాను ఓపిగ్గా సంస్కరించుకున్నది బుద్ధి హెల్ప్ తోటి. ఓకే, తనలో ఉన్నటువంటి ఒక సంస్కారం. ఈ యొక్క తెలివి సంస్కారాన్ని చూసే బుద్ధి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటది. కాబట్టి దానికి రెండు బాణాలు పెట్టవచ్చు. తెలివిని తన సంస్కారాన్ని బట్టి బుద్ధి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అవే సంస్కారాలు మన జీవితాల వెంబడి వస్తూ ఉంటాయి. అందుకనే కొద్ది దగ్గర చూడండి, ఆ ఆ గుణం చాలా ఇంపార్టెంట్ అని అంటాం. తెలివి, సంస్కారం, ఈ సంస్కారాన్ని బట్టి బుద్ధి నిర్ణయం తీసుకుంటాం. అయితే నేచరు తెలివి కంటే ఎక్కువ సపోర్ట్ దేనికి చేస్తుంది అంటే సంస్కారానికి సపోర్ట్ ఎక్కువ చేస్తుంది. సంస్కృతి అంటే సంస్కరించబడినది, సంస్కృతం అంటే సంస్కరించబడినది. ఓకే, దీనికి సపోర్ట్ ఎక్కువ చేస్తుంది. ఇంకొక నాలుగోది ఉంది కదా, ఈ నాలుగవదే చిత్తము అనేది. చిత్తం దేంతో సమానం అంటే ఎగసిపడే అలలతోటి సమానం. ఎగసిపడే అలలు, అది ఎప్పుడు కూడా ఇది చేద్దామా అది చేద్దామా ఇది చేద్దాం అనుకునే లోపల ఇంకోటి ఆలోచన పుట్టిస్తుంటది. అది ఎంత వేగమైంది అని అంటే దాని వేగాన్ని ఆ కొంచెం తట్టుకోవడం కష్టం. సముద్రం అంత ప్రశాంతంగా ఉన్నట్టు కనబడు, కానీ అలలు చూస్తే అర్థమైపోద్ది లోపల ప్రశాంతత ఉందా లేదా అని. అలలే చెప్తూ ఉంటాయి. అలాంటి అలల్ లాంటిది ఈ చిత్తం అనేది. బుద్ధిని సరైన నిర్ణయం తీసుకోకుండా ఇటు 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 ఊగిసలాడేటువంటి లాగా చేసేది ఈ చిత్తం. అందుకే చిత్త భ్రమలను తొలగించుకోవడము, చిత్త శాంతి కలిగించుకోవడము, చిత్త శుద్ధి చేసుకోవడం. విన్నారా ఈ పదం? చిత్తశుద్ధి లేని శివ పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగిట్లో. అందుకని బుద్ధి ఎప్పుడు కూడా నిర్ణయాల్లో ఓడిపోయేది ఈ చిత్తం దగ్గర. ఈ బుద్ధి డిపెండ్ అయ్యేది దేని మీద? తెలివి ప్లస్ సంస్కారం. మీరు మంచి గీసుకున్నారో లేదో, నేనైతే నీటికి రాసుకున్నాను, అంటే రఫ్గా కొంచెం రాసుకున్నాను, దాన్ని పేర్ చేస్తాను. టుడే అన్వర్డ్స్ అన్ని పేర్ చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే నేను మనసును నమ్మకూడదు. అది ఎప్పుడు నిన్న కరెక్ట్ గా స్పీడ్ అడిగి నిన్న సాయంత్రం ఏం తిన్నావంటే కష్టమే, నిన్న మధ్యాహ్నం అంటే ఇంకా కష్టం, నిన్న ఉదయం అంటే ఇంకా కష్టం. గత జన్మలోకి వెళ్ళినట్టు వెళ్ళి చెప్పాలి. అది సో చాలా గుర్తు తెచ్చుకోవడం కష్టం. కాబట్టి నోట్ చేసుకోండి, బుద్ధి తెలివి సంస్కారాల మీద ఉంటుంది. ఆకుసంత తెలివితోటి ఆకుసంత సంస్కారంతో మంచి నిర్ణయం తీసుకునే లోపు ఎవరొడ్డు వస్తారు? 1 సెకండ్ అంటది అనమాట వచ్చి. ఎవరు? వీడు చిత్తం వచ్చి 1 సెకండ్ అని అంటుంటది. అట్లా నెట్ ఖర్చు అవ్వట్లే అంటది. ఈ గంట నువ్వు తర్వాత మళ్ళీ యూట్యూబ్ చూసుకోవడానికి దానికి నెట్ ఉంటుందా, ఒకసారి ఆలోచించు అంటది చిత్తం. కథం బుద్ధి మళ్ళీ నిర్ణయం తీసుకునే దగ్గర అవుతుంది. మరి ఎక్కువ మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎక్కువ సంస్కరించబడాలి. దానికి ఉపయోగపడేటువంటి లైటే ఎరుక అనేది. ఇది ఐదవది, దానికి ఉపయోగపడే ఈ ఎరుక. దీనికోసమే జ్ఞానం కావాలి. జ్ఞానం అనే ఖడ్గం అవసరం. అందుకే పుస్తకాలతో ఉండాలి, లేదా పుస్తకాలు చదివే మస్తకాలతోటి ఫ్రెండ్షిప్ చేయాలి. మస్తకం అంటే మైండ్. రైట్, థ్యాంక్ యూ. మరి కొన్ని విషయాలను చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. ఇంత ఓపిక్గా ఉన్నారు. ఇప్పుడు చక్కగా మనము ఒక చిన్న ఎక్సర్సైజ్. చిత్తం అంటే అవగాహన కదా సార్? అవగాహన, బుద్ధి అంటే అవగాహన. మీనింగ్ చిత్తం అంటే బుద్ధి అంటే అవగాహన. బుద్ధి అంటే అవగాహన బట్టి బుద్ధి పెరుగుతుంది. చిత్తము అని అంటే ఇది చెప్పాను కదా, దీంతో ఈ ఈ యొక్క ఎగసిపడేటువంటి ఆలోచనలతోటి అది మన యొక్క కోరికలు,
ఇవన్నీ కూడా ఎగేస్తూ ఉంటుంది అని అంటాం చూసారా, అలా ఉంటుంది అనమాట. అంతే, అందుకనే ఇంకా అలలు అని గుర్తుపెట్టుకుంటే ఇంకా పక్కకి పోకుండా ఉంటుంది. ఉం. మన యొక్క ఆలోచనల్లో చేసేయాలనే తొందర తొందర అనేది ఏదైతే ఉంటుందో, అది మంచి కావచ్చు, కొంతమందికి మంచి చేయాలని ఉంటుంది. ఆ, అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి. పొరపాటున నిర్ణయం సరిగ్గా లేదు, అందుకే బుద్ధి నిర్ణయం తీసుకునేటప్పుడు చిత్తం సరిగ్గా లేదనుకోండి, ఇబ్బంది ఉంటుంది. సబ్ కాన్షియస్ ని ఎందుకు క్లీన్జింగ్ చేసుకోవాలి? చిత్తం అంటే సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ ని ఎందుకు క్లీన్ చేసుకోవాలి? దీనికోసమే. అలవాట్లు అయిపోయి ఉన్నాయి కదా, ఆ అలవాట్లు ఈ బుద్ధిని సరిగా నిర్ణయం తీసుకొనియట్లే. ఉమ్. మనోడికి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది, దానికి తగ్గటువంటి బిజినెస్ ని, దాని తగ్గ ఫ్రెండ్షిప్ ని, ఇక అంతే. తాగనప్పుడు కాకరకాయ అన్నాడు, తర్వాత తాగిన తర్వాత కీకరకాయ అన్నాడు. ఈ కీకరకాయలు ఎక్కడున్నాయో ఆ కీకరకాయలతో తిరగడం స్టార్ట్ చేసి, ఏంది ఆయన ఉద్ధరించేదంటే ఇగో ఇది ఉద్ధరిస్తున్నది. ఇది కథ. ఎడ్యుకేషన్ నచ్చదు, ఎడ్యుకేషన్ నచ్చదు. ఏంది అని చూస్తే ఇగో ఇది ఉంది. అరే నా చిత్తమే నన్ను చాలా భ్రమల్లో ఉంచుతుందిరా నాయన, ఇది అసలు జీవితం కాదని తెలుసుకోలేదు. ఉమ్. ఆ ఎరుక వికాసం అనేది చాలా అవసరం, ఆ జ్ఞానం. ఉమ్. దానికి తగ్గటువంటి ఏముంది, ఒక 5 లక్షలు 6 లక్షలు ఎవరో ఒకరు పెట్టుబడి పెడితే మనకి ఎక్కువ కమిషన్ వస్తుంది, ఇట్లాంటివి. దాన్ని అతనికి ఎంతవరకు లాభం చేకూరుతుంది అనేటువంటి అది చూసుకోవాలి. ఎటువంటి పెట్టుబడి లేకుండా నీకు ఒక ఇన్కమ్ ని క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఉమ్. ఎవరితోటి నువ్వు పెట్టక్కర్లేదు, ఎవరు పెట్టక్కర్లేదు. చదువుకు పెట్టుకుంటే చాలు. మళ్ళీ ఉద్యోగానికి కూడా పెట్టిందంటే ఏం చదువు చదివినట్టు? ఆ. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ గుడ్ మార్నింగ్ ఏం చెప్పను, ఇంకా టైం వేస్ట్ ఉంది, చెప్పేసి. సార్ సార్ ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది కరెక్టా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది సార్? గుడ్ గుడ్. ఇప్పుడు మనం తీసుకుంది కరెక్టా కాదా అనేది, అందుకే గురువు అని చెప్పాను కానీ నేను అక్కడ. నీ గురువు నువ్వు చేరుకుంటున్నావా లేదా? నువ్వు ఒక కారు అనుకున్నావు బాబు, సార్ కొనుక్కోవాలి, దానికి 5 లక్షలు కావాలి, ఈఎంఐ కట్టుకోవాలి. మరి వీక్లీ ఇన్కమ్ ఉందిగా. నీ డ్రీమ్ సరే, ఇంకా చిన్నగా చేద్దాం, ఆ కార్ని చిన్నగా చేద్దాం. నా వీక్లీ ఇన్కమే నా డ్రీమ్, నా గురువు అని పెట్టుకో. వీక్లీ ఒక 3,000 వచ్చింది, ఈఎంఐకి 2,000 కట్ అవుతున్నాయి అనుకో. అంటే నెలకి 8,000 కదా, వీక్లీ 2,000 అంటే 8,000 10,000 కట్ అవుతున్నాయి. వీక్లీ వస్తుందంటే నువ్వు నీ గురువు నీ దగ్గర ఉన్నట్టే. రాకపోతే చెప్తుంది ఎక్కడో నిర్ణయాల్లో తప్పు ఉందని. ఆ ఎరుక కరెక్ట్, బాగా మంచి నెట్. ఆ ఎరుకనే ముఖ్యం, ఆ జ్ఞానమే ముఖ్యం. అందుకే నేను ముందు అది చెప్పిన తర్వాత ఇది చెప్పా. నీ బుద్ధి, నీ చిత్తము ప్రశాంతంగా ఉంది, బుద్ధి పర్ఫెక్ట్ గా ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు పెట్టుకున్నటువంటి డ్రీమ్. నీ డ్రీమ్ ఏం పెట్టుకున్నావు? ఎవ్రీ వీక్ ఇన్కమ్ నేను నాకు రావాలి. అది పర్సనల్ రిటైల్ ఇన్కమా, టీమ్ ఇన్కమా రావాలి. అంటే టీమ్ హోల్డ్ చేసేటువంటి మనసు ఉండాలి, శక్తి, మనసుకి శక్తి. అవునా? అలాగే నీ యొక్క రిటైల్ చేసుకునేటువంటి ఆ కస్టమర్ మనసు తెలుసుకోవాలి కదా, ప్రజెంటేషన్ అది ఉండాలి, ఈ రెండు. అందుకే మైండ్ఫుల్నెస్ అనేది చెప్పేది. ఓకే. నిన్న ఒక మదరు ఎక్కడో రాజస్థాన్ లో చదువుకున్నాడు అబ్బాయి, అవుట్ ఆఫ్ కి వెళ్తున్నాడు. అవుట్ ఆఫ్ కి వెళ్తుంటే ఇంటర్వ్యూలో గెలవాలి. ఇంటర్వ్యూలో గెలవాలి, చాలా మంచి డ్రీమ్. ఇంటర్వ్యూ అంటే దేంతో కూడా ఉంటుంది? మాటలతో కూడా ఉంటుంది. తను ఎట్లా, హౌ టు డూ మెడిటేషన్ అనేది నన్ను అడిగితే చెప్పాను. తనకున్నటువంటి ఈ యొక్క 20-30 డేస్ ఉన్నాయంట. ఎలా నేను ప్రాక్టీస్ చేసుకోవాలి, నేను చదువుకుంటున్నాను, బాగా టెన్షన్ పడుతున్నాను అంటే ఆ మదర్ నాతో మాట్లాడొచ్చింది. నేను చెప్పాను, గైడ్ చేశాను. ఓకే. నీ మనసు బలం పెరిగితే మాట బలం పెరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటిది ఎట్లా ఆ డైలీ యాక్టివిటీస్ ఉండాలి, టెన్షన్ ని తగ్గించుకోవడం, ఆత్రం ఆవేశం లేకుండా చూసుకోవడం, ఇట్లా మన కోరికను బట్టి కాదు, మన అర్హతను బట్టి కాదు కదా, కొంచెం అతను చెప్పాం. అంటే
సో ఆ రైట్ ప్రాక్టీస్ అనేది ముఖ్యం. ఆ రైట్ ప్రాక్టీస్ లో నువ్వు గనక, అందుకనే నువ్వు ఎవ్రీ వీక్ ఇన్కమ్ అట్లా పెట్టుకో, అది జరిగిపోద్ది. నువ్వు ఒక 3 ప్రొడక్ట్స్ సెల్ చేసుకుంటే 1500, నీ టీం వాళ్ళకి జరిగేటట్లు చూస్తే ఇంకొక 1500, 3000 అక్కడే వస్తుంది. అంతేనా? చిన్న అమౌంట్ కదా అని అనుకోవద్దు. చిన్న చిన్న అమౌంట్లే రైట్ అమౌంట్. ఒకేసారి పెద్ద అమౌంట్ అనేది నాట్ రైట్ అమౌంట్. కష్టంతో మన చిన్న చిన్న అమౌంట్లు పెద్ద అమౌంట్లు అవ్వాలి. అది ఎప్పటికైనా నిలిచిపోయేటువంటి బిజినెస్ అది. అట్లా ఆ 2 సంవత్సరాల్లో సెట్ అయిపోతాం, 3 సంవత్సరాలు, ఇలాంటి మాటలు నమ్మద్దు. ఇంకా ఓకేనా కదా? మనం ఎట్లా గుర్తుపడతాం మంచి నిర్ణయాలు అనేది? సో నీ వీక్లీ అమౌంట్ వైపుకి వెళ్తే గుర్తుపడతాం ఆ చిన్న డ్రీమ్. అంతే కదా రవి సార్? గుడ్ మార్నింగ్. ఇది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది నేచర్ తెలివి కంటే సంస్కారాన్ని ఇస్తుంది అనేది. మనల్ని మనం ఎంత సంస్కరించుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఆ నేచర్ మనకు హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే తనకు తాను మార్పు తెచ్చుకున్న వ్యక్తి ఇంకొకళ్ళు మార్పు తేయగలడు. అదే ఆరా పవర్. చూడండి, మరి ఇప్పుడు ఉన్నటువంటి నేను కూడా ఇప్పుడు జ్ఞానంతో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనిపిస్తుంది. అందుకే చెప్పాను, నీ పర్పస్ వల్ల ఎంతమందికి ఉపయోగం అనేది సంస్కారం. నీ పర్పస్ ఎంతమందికి పనికి వస్తుంది. ఆ మేడం గారు చూడండి, తను 500 కాదు ఉపయోగపడ్డది. నిన్న వాళ్ళ అబ్బాయిది విన్నాం కదా, 20 రోజులు అనుకున్న అబ్బాయి ఇప్పుడు కూడా 3rd బర్త్డేను 4th బర్త్డే జరుపుకున్నాడు. మరి అది ఎంత గొప్ప అది పని. సో ప్రెసెంట్ మనకే కాకుండా పక్కన వాళ్ళకి పర్మనెంట్ గా ఉపయోగపడింది అని అంటే అది సంస్కారం. ఇప్పుడు నా అలవాటు ఏదైతే ఉందో నా పిల్లలకి కూడా పర్మనెంట్ గా ఉపయోగపడుతుంది. పుస్తకం చదివే అలవాటు, మాట్లాడే అలవాటు, ఒక యోగా చేసే అలవాటు ఉన్నాయి. అది కూడా అంతేనా? ఏదైనా ఆఖరికి భోజనం చేసే అలవాట్ల దగ్గర నుంచి అన్ని మా ఎమ్మటి డూప్లికేట్ అయితేనే ఉంటాయి మన తర్వాత వాళ్ళకి. ఇది సంస్కారం, సంస్కరించబడింది. సంస్కృతి, మా సంస్కృతిని మేము రక్షించుకో అంటే అది సంస్కరించబడింది అనమాట. కృతి అంటే పని. ఓకే. సో సో మనల్ని మనం సంస్కరించుకోవడం, మన హ్యాపీనెస్ ని మనం పెంచుకోవడం హైయెస్ట్ సంస్కారం అని అంటే ఇంకొకరికి, ఎక్కువ మందికి. ముందైతే మనకు మనం ఉపయోగపడే సంస్కారాన్ని కదండి, మనకు మనం ఉపయోగపడేది. మనం ఇప్పుడు మీరు చెప్పండి వందన గారు, ఒక దీపం ఇంకోళ్ళని వెలిగించడానికి ఏమైనా వెలుగుతుందా? ఆటోమేటిక్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది వెలుగు. ఇంకొకరిని వెలిగించినందుకు ఇది ఏమైనా కొంచెం తగ్గుద్దా? ఇక్కడి నుంచి 4-5 అంటించుకున్నారు, నేను మొత్తం తగ్గిపోయానంటుంది. అందుకే దొంగలు ఎత్తుకెళ్ళలేరు, దోచుకెళ్ళలేరు జ్ఞానాన్ని. అవునా? సో అట్లా ఏదైనా చెట్టు నీడనీయడం కోసం అని, లేకపోతే ఇంకొకరికి సుగంధాన్ని, పరిమళాన్ని అందించాలని, ఆక్సిజన్ అందించాలని, అదేం సపరేట్గా ఏం అనుకోదు. దాని గుణమే అది. ఇంకంతే, అట్లా సంస్కరించబడినటువంటి దానికి నీడ, ఆటోమేటిక్ దాని వల్ల నీడ వస్తుంది, దానివల్ల పరిమళం వస్తుంది, దానివల్ల ఆకలి తీరుతుంది, ఆక్సిజన్ పెరుగుతుంది, భూమాతకి మంచిదే. ఇంకా దాన్ని సపరేట్గా ఏం అనుకొని చెయ్యదు అది. అట్లా. కాకపోతే అది ఆల్రెడీ సబ్ కాన్షియస్ ఆ సిస్టమ్ అంతా రెడీ చేయబడింది. మనిషి మాత్రం తన సిస్టమ్ తనే తయారు చేసుకోవాలి, అంటే తన సిస్టమ్ తనే సంస్కరించుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఇది ఒక్కటే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్యం. వాటికి ఏమీ లేదు, అవి అద్భుతాలు. అవి ఆల్రెడీ పరధ్యానంలో ఏమి ఉండవు. గుడ్, థ్యాంక్ యూ. మంచిగా. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రశాంతంగా కూర్చొని ఈ శరీరాన్ని సెట్ చేసుకోవాలంటే ఇటు ఒక 10 శ్వాసలు ఇట్లా క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఇటు ఒక 10 శ్వాసలు ఇట్లా క్లోజ్ చేయండి. ఓకే, కొంచెము నెమ్మది తత్వాన్ని, ఓపికని పెట్టుకుందాం. ఏదైనా పనులు ఉంటే ఓకే, పని మీద ఉంటూ జస్ట్ సంగీతాన్ని, మాటల్ని వినండి, సరిపోతుంది. లేదు అనుకుంటే మాత్రం ఈ 10 నిమిషాలు చూడండి, మీ టర్నింగ్ పాయింట్ అవుతూ ఉంటుంది.
అట్లా చిన్న చిన్న 10 నిమిషాలు కూడబెట్టండి, చిన్న చిన్న అమౌంట్ల లాగా. అమ్మో, ఇంత ఏజ్ నేను, ఇంత పెద్ద వ్యక్తిని, ఇంకా అట్లాంటి సిగ్గు, ఇదంతా చిత్తం, భ్రమాది. మనం ఏం ప్రకృతి ముందు పెద్దోళ్ళం ఏం కాదు, ఆయుష్ ముందు చిన్నవాళ్ళమే. ఇంకా చిన్నపిల్లలు నేర్చుకుంటారు, మంచిదే. చూడండి, ఇటు క్లోజ్ చేసి నాభి నిండుగా, బెలూన్ నిండుగా గాలి తీసుకోవాలి. ఇది సరైన గాలి అన్నమాట. మరి వదిలినప్పుడు ఏమవ్వాలి? కడుపు లోపలికి వెళ్ళాలి. గాలి పోయినప్పుడు బెలూన్ ఎట్లయిపోతుందో అట్లా. ఈ చిన్న ఎక్సర్సైజ్ ఇది చాలా చాలా ముఖ్యం. మనం జాగింగ్ చేయట్లేదు, జిమ్కి వెళ్ళి వ్యాయామాలు చేయట్లేదు, ఆసనాలు చేయట్లేదు, కనీసం ఇదైనా సరే ఈ ప్రాణాయామం అయినా చేయాలి. మన కోసం మనం చేసుకోవాల్సింది. ఎమ్మటే అన్ని చేంజ్ అవుతూ ఉంటది, ఒక్కొక్కటి. ఎందుకు మన టీంకి ఇదంతా నేర్పుకోవాలంటే అతను గెలవడానికి, తను నిరూపించుకోవడానికి. వస్తాయి 100 ఐడీలు వస్తాయి. రేపు పొద్దున్న స్టార్లు వచ్చేస్తారు, బోల్డ్ ఎంతమంది వస్తారు. కానీ ఎలా ఆ స్కూల్ని మెయింటైన్ చేయొద్దు? వాళ్ళకి ఒక 4 మంచి మాటలు చెప్పొద్దు? వాళ్ళ మనసుని చైతన్యపరిచేటువంటి శక్తి ఈ మనసుకు ఉండొద్దు? దానికోసం పెద్దగా చదువుకోక్కర్లేదు. ఇప్పుడు మన స్పీకర్ అయిన మాషెట్టి గారు వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చదువుకున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్న మా మదర్ ఫాదర్ ఏం చదువుకున్నారు? మరి పిల్లల్ని గైడ్ చేయలేదు? అట్లాగే మీ టీంని కూడా మీరు గైడ్ చేసుకుంటారు. ఆ శక్తి, మనోశక్తి అనేది కొంత అవసరం. నమస్కారం. మీ లైఫ్లో మీరు కోరుకున్న వాటిని మేనిఫెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా చేస్తారు. అదేమంత పెద్ద విషయం కూడా కాదు, చాలా తేలిగ్గానే కూడా జరుగుతుంది. ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది, సింపుల్గా జరుగుతుంది. మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు, విన్నప్పుడు నా మనసు పెద్దగా ఒప్పుకోలేదు, కానీ ఎందుకో చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది. సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే, చాలా మంది చాలా థింగ్స్ని కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు, ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళలు ఎందుకు నిజం కావాలనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. బట్ ఇక్కడే మేనిఫెస్టేషన్ లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఒక 10 నిమిషాలు ఇలా లెఫ్ట్ రైట్ గాలి తీసుకొని వదిలేసిన తర్వాత ఇంకా అట్లా ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోండి. ఆ సబ్జెక్ట్ వింటూ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన కడుపు నిండుగా గాలి తీసుకుంటున్నాం కదా, దాన్ని వెంటనే వదిలేయకుండా కొద్దిసేపు అట్లా హోల్డ్ చేసి లెక్క పెట్టుకుంటూ ఉండాలి. ఒక 20 అట్లా హోల్డ్ చేయాలి, కడుపులో గాలి అట్లా నెమ్మదిగా వదలాలి. మధ్యలో సబ్జెక్ట్ వింటూ బోర్ కొట్టకుండా. ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. అవును. సో ఇప్పుడు మీకు సమస్య ఉంది, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, డబ్బు కావాలి, లేదా ఏదో వస్తువు కావాలి. అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో, ఒక అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు, జాబు, మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా
ఇలాంటి ఈ విధంగా మీ మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు. బట్ మీరేం చేస్తారు అంటే, సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఈ అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ బాధలు, మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి, అసంతృప్తిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. తెలియదు, లోపలికి చూస్తే చాలా మంది చాలా సమస్యల్లో ఉంటారు. బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి. సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం. మీరెవరు అని గ్రహించి, మీరు ఎవరు కాదో అని గ్రహించడం. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ బాధలకి మూలం ఏంటి, అసలు ఈ అసంతృప్తికి గల మూలం ఏంటి అనే ఆ మూలాన్ని పట్టుకోవడం. లేదా మీరెవరు అనేది గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీరు శరీరం కాదు, మీది మనసు కాదు, ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ ఈ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయిగా. ఒక్క సమస్య మీ దరిదాపుల్లో కూడా రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. సో మీ అసంతృప్తికి గల కారణము, మీ బాధలకు గల కారణము, మీ యొక్క కష్టాలకు గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్ కి మీరు డిస్కనెక్ట్ కావడం. సో ఈ విషయాన్ని గ్రహించకుండా మీలో ఉన్న అసంతృప్తి, బాధ, లేకపోతే మరేదో సమస్య, ఆ డబ్బు లేకపోవడం మూలనో, లేదా వ్యక్తి దూరం అవడం మూలనో, మరేదో దూరం అవడం మూలనో అని అనుకొని మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది, ఈ సమస్య పోతుంది, ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి, అఫర్మేషన్స్ ఇవ్వండి, విజువలైజేషన్ ట్రై చేయండి, మీ వల్ల కాదు. కావాలంటే చూడండి, 100లో 95 మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెసే తప్పుగా ఉంది కదా. అక్కడ ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యలో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే, ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. ఓహో, ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా అనుకుంటున్నారా? అట్లనే పనిచేస్తుంది మేనిఫెస్టేషన్. సో మీలో ఉన్న అసంతృప్తి కానీ సమస్యకి కానీ మూలాన్ని మీరు గ్రహించకుండా, ఇప్పుడు చూడండి, నా దగ్గరికి చాలా అంటే సెషన్స్ తీసుకుంటా ఉంటాను నేను. ఒకరోజు ఒకతను ఫోన్ చేశాడు, యూట్యూబ్ లో వీడియో చూసి, సార్ నాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు, బట్ డబ్బు సమస్య నాకు ఉందండి, నేను సెషన్స్కి వెళ్తున్నా, అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, కానీ నాకు వర్కౌట్ కావట్లేదు. అండ్ చేసి చివరికి విరక్తి వచ్చేసి నేను అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం మానేస్తాను, నా వల్ల అయితే లేదు అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే, మీ లోపల సమస్య అట్లనే ఉంది. ఆ లోపల సమస్యకి, అసంతృప్తికి, బాధకి మూలాన్ని మీరు గ్రహించలేదు. ఆ లోపల సమస్య, బాధ అలాగే ఉంది. ఇప్పుడు మనిషి బాధల్లోంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు అని చెప్పాను కదా. ఒకటి, నిజంగా మీరెవరో గ్రహించడం. ఇది నిజంగా చాలా పెద్ద పని. దీనికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి, ప్రయాణం చేయాలి, కొన్ని నెలలు పడుతుంది, ఖచ్చితంగా నెలలు పడుతుంది. ఇది ఇలా కాకుండా ఇంకొక మార్గం ఉందండి. మనము మన సమస్యల్ని తప్పించుకోవాలి, బాధల్ని తప్పించుకోవాలనుకుంటే మనల్ని మనం మర్చిపోయే విధంగా మనల్ని చేసుకోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి. నిజమైన పరిష్కారం ఏంటంటే, మనం ఎవరో గ్రహిస్తే అది పరిష్కారం. లేదు, ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం, మనల్ని మనం మర్చిపోవడం కోసం ఏంటంటే, కొంతమంది చేస్తారు మందు, సిగరెట్, సినిమాలు, ముచ్చట్లు. ఎందుకంటే కాసేపైనా అందులోకి వెళ్ళి బయట పడాలి. మనల్ని మనం మర్చిపోయే పనులు చేస్తాం. ఇది ఒక దారి. సో ఇప్పుడు నిజానికి మేనిఫెస్టేషన్ లో ఉన్న కొన్ని పద్ధతులు ఏం చేస్తుందంటే, మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. కాసేపు మీకు అలా రిలాక్స్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉండడం మూలన మీలో ఆ ప్రశాంతత కాసేపు వచ్చింది. బట్ మీలో పేరుకపోయినటువంటి మీ సమస్యకి మూలం లోపలే ఉంది. మీరు అఫర్మేషన్ ఆపేసి కొద్ది క్షణాలు, కొద్ది గంటలు ఆపేసిన తర్వాత మెల్లగా మళ్ళీ సమస్య మెల్లగా బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళి వచ్చేసి, ఇగో నేనున్నాను, నన్ను ఏదైనా చెయ్యి అంటారు.
మళ్ళీ మీరు అఫర్మేషన్ పట్టుకుంటారు, ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఒక అఫర్మేషన్ పట్టుకుంటారు. సో దాన్ని పదే పదే, ఎందుకంటే మీకు తెలియట్లేదు అఫర్మేషన్ ని మేనిఫెస్ట్ చేయడానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోపోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు. చూడండి, మీరు గమనించండి. అదే ఎప్పుడైతే ముందు, నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ముందు మీకు బాధ, ఒక సమస్య, ఒక అసంతృప్తి ఉంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని ఆపేయండి ఫస్ట్. అంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మీ వల్ల కాదు. మీరు ఇచ్చినా కూడా మీకు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు. ఈవెన్ కొంతమంది అంటుంటారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ సమస్యలు పోతాయి. అంటే మెడిటేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, మెడిటేషన్ చేస్తే సమస్యలు పోతాయని కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏంటి మీకు తెలుసా? నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటారు. అసలు నిజానికి ఏం చేయకుండా ఉండడం మెడిటేషన్. మెడిటేషన్ అంటే చేయడం కాదు, డూయింగ్ నథింగ్, ఏం చేయకుండా ఊరికే అట్లా ఖాళీగా కూర్చోవడం మెడిటేషన్. మళ్ళీ దాన్ని చెయ్యడం అని పేరు కలిపి అదేదో మనం చేసే ఒక ప్రక్రియగా మార్చేస్తున్నాం. మెడిటేషన్ మొత్తాన్ని కూడా దాని మీనింగ్ నే మార్చేస్తున్నాం మనం. జనరల్గా నేను నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరికీ బేసికల్ గా ఇంటర్నల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, లోపల మన సమస్యలన్నిటికీ మూల కారణము, మన బాధలన్నిటికీ మూల కారణం ఏంటంటే, మన లోపల ఒక శక్తి ఉంది, ఒక హయ్యర్ పవర్ ఉంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు, ఆత్మశక్తి, దైవశక్తి, హయ్యర్ పవర్, హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, కాన్షియస్నెస్, చైతన్యం, పేరు ఏదైనా పెట్టండి. సో దాని నుంచి మనము విడిపోవడం మూలాన, మన మనసు డిస్కనెక్ట్ అయిపోవడం మూలాన తెలియకుండానే మనం భయానికి గురవుతున్నాం, అసంతృప్తిగా ఉంటున్నాం. ఫస్ట్ చేయాల్సిన పని దానికి కనెక్ట్ కావాలి. మేనిఫెస్టేషన్ లో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీలో ఉన్న మీకే, మీలో ఉన్న శక్తికే, మీలో ఉన్న మీకే. శక్తి అనే పదం కంటే కూడా మీరు అనే పదాన్ని వాడడం నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే అది మీరే. సో మీలో ఉన్న మీకు మీరు కనెక్ట్ అయితే లోపలున్న బాధలు అన్నీ కూడా మెల్లగా కరిగిపోతాయి, సమస్యలన్నీ మాయమైపోతాయి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత బయట నుంచి వచ్చేది కాదు, అది మీదే, మీ లోపలనే ఉంది. సో ఒక్కసారి ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత, సో ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి, దీన్ని డివైన్ స్టేట్ అని, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా వాడుకోవచ్చు, మాట్లాడవచ్చు. సో ఇక మీరు బయట నుంచి ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం కారు. ఇంకా ఎవరైతే బయట ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. ఆ స్టేట్ లోకి వెళ్ళి మీలో ఉన్న మీ పవర్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక నెమ్మదితనం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది, కామ్నెస్ వస్తుంది, రిలాక్స్నెస్ వస్తుంది. అక్కడి నుంచి అసలైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం వారం రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా, 20 రోజులైనా మీరు కొంత ఓపికతో ఉండగలిగితే, బయట పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికైనా సరే, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వడం, దీన్ని యూనివర్సల్ పవర్ అని కొంతమంది, విశ్వశక్తి అని కొంతమంది, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేర్లుదేముంది, మీకు ఆ అనుభూతి కలిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇఫ్ యు కనెక్ట్ ఇట్, అందులో నుంచి ఒక్క చిన్న ఊహ చేయండి, ఒక్కసారి ఒక అఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు అలా ఊహించి ఒక 15 లేదా 20 లేదా 30 మినిట్స్, అది కూడా చాలా పీస్ఫుల్ గా, రిలాక్స్డ్ గా చేసి ఊరికి అదిలో వదిలిపెట్టి మీరు మీ పనిలో ఇన్వాల్వ్ అవ్వండి. మీకే తెలియకుండా మీ పరిస్థితులన్నీ మీరు కూడా ఊహించని విధంగా మారడం మొదలవుతుంది. రోజంతా అఫర్మేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, రోజంతా కూడా విజువలైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దట్ ఈస్ ఎనఫ్. ఇఫ్ యూ కనెక్ట్ దట్ హయ్యర్ పవర్, దెన్ సే వన్ వర్డ్ టు దస్ యూనివర్స్ అండ్ మీరు మీ పనిలో ఉండండి, మీకోసం అన్నీ మారుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు పోలీస్ స్టేషన్లో ఒక పని ఉంది అనుకోండి. పోలీస్ స్టేషన్లో పని ఉంది, మీరు ఒంటరిగా వెళ్ళి మీరు ఆ పని చేసుకోవాలనుకుంటే ఎంత కష్టమవుతుంది మీకు. అలా కాకుండా ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది, ఎస్పీ కంట్రోల్లో ఉంది అనుకుందాం. ఓకే, సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తే అక్కడ ఏం కావాలన్నా అతని కంట్రోల్లోనే ఉంటుంది. సో ముందు మీరు అక్కడ పని కావాలంటే, ముందు ఆ పోలీస్ స్టేషన్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఎస్పీఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక మాట చెప్పిస్తే పని అయిపోతుంది. మీరు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మనలో ఉన్న శక్తి,
ఏదైతే ఉందో అదే శక్తి అంతటా ఉంది. దట్ ఈస్ యూనివర్సల్ పవర్, హయ్యర్ పవర్. ఆ శక్తి విశ్వం అంతటిని కూడా నడిపిస్తుంది. సో కనెక్ట్ దట్ పవర్ ఫ్రమ్ దట్ పవర్. ఎందుకంటే ఆ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత, హయ్యర్ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత, ఫస్ట్ మీకు తెలియకుండా ఎట్లా కనెక్ట్ అవుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, బయట సిచ్యువేషన్స్ మీ మీద ప్రభావితం చూపించదు. మీకుండే భయం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, రిలాక్స్ అవుతూ ఉంటాం, లోపల అంత అంటే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. సో ముందు లోపల ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే అదేదో అఫర్మేషన్ చేయడం వల్ల కాదు, ఆలోచనల వల్ల వచ్చేది కాదు. అఫ్ కోర్స్ కొన్ని ఆలోచనల మూలాన కూడా మనం అలాంటి స్థితిని పొందొచ్చు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. మీరు మీలో ఉన్న ఈ పవర్ ని కనెక్ట్ కావడం కోసం కూడా కొన్ని అఫర్మేషన్స్ ని నేను చెప్తా ఉంటాను. నేను ఫ్రమ్ దట్ కనెక్టివిటీ యు విష్ ఫర్ సంథింగ్, మ్యాజిక్స్ విల్ హ్యాపెన్. అప్పుడు మీరు అవుతారు సూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టర్. మీకు తిరుగు ఉండదు విత్ లెస్ ఎఫర్ట్స్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మళ్ళీ దాని వెనకాల చేయడం కాదు, కష్టపడడం కాదు, ఇబ్బంది పడడం కాదు. మీరు ఎట్లా అనుకుంటే అక్కడ జరిగిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ లో మీరు ఒక్కసారి, నేను చాలా మందిని గమనించాను, ఒకసారి ఇట్లా గోల్స్ రాసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి చాలా భయాలు వస్తూ ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్ అవుతూ ఉంటుంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని అనుకుంటారు. ఎందుకంటే ఆ యాంగ్జైటీస్ కొత్తగా వచ్చేటిది కాదు, మీ లోపల ఆల్రెడీ ఉన్నాయి. ఆ ఉన్న వాటిని మీరు గోల్ పెట్టుకున్న వెంటనే ఆ గోల్ తో పాటు డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ వల్లనే ఆ గోల్స్ అన్ని అణచిపెట్టబడ్డాయి. ఈ పెద్ద గోల్ వచ్చిన వెంటనే దాంతో పాటు భయాలు, యాంగ్జైటీస్, టెన్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటి అన్నిటిని బయటికి రానియండి, పోవాలి, అవన్నీ బయటికి పోవాలి. ఓకే, సో యాక్చువల్గా నేను ఒక ప్రాసెస్, ఈ ఈ హయ్యర్ పవర్ ని ఎట్లా కనెక్ట్ కావాలి అనే దానికి ఒక 7 days ఛాలెంజ్ లాగా నేను మీకు ఒక రోజుకి ఒక్కొక్క మెథడ్ చెప్తా. అన్ని మెథడ్స్ ను మీరు ఫాలో కావాల్సిన పని లేదు. ఒక్కొక్క మెథడ్ ని డైలీ ఒక 2 to 3 days ఊరికే సరదాగా ట్రై చేయండి. Great, great. Thank you. Right. చక్కటి సబ్జెక్ట్ కూడా మీరు ఏదైతే విన్నారో అది మీ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర ఉంది, దాన్ని మీరు తెప్పించుకొని మీరు కూడా వినండి. ఓకేనా? ఆ శక్తికి మనం కనెక్ట్ అయ్యామనంటే వీ కెన్ ఫైండ్ అవుట్ ఎనీథింగ్. మనల్ని మనం తెలుసుకోవడానికి, అచ్చా నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా అంటే ఒక అద్దంలాగా మనం కనపడుతుంటది అన్ని. లేకపోతే అలజడిలో కనపడదు, సౌండ్ లో ఏం వినపడదు, సైలెన్స్ లోనే వినపడదు. ఆ సైలెన్స్ కి మనం ఇప్పుడు కనెక్ట్ అయ్యాం, రైట్? క్రియేట్ చేసుకున్నాం, సరేనా? ఎగ్జిక్యూటివ్స్ తోటి ఒకసారి మాట్లాడతాను. చూడండి, 2:30కి ప్రొడక్ట్స్ గురించి, కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యం గురించి, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మధ్యాహ్నం 2:30కి. ఓకే, బిజినెస్ గురించి నేను ఇంకా సంపాదించుకోవాలి, ఇది ఒక సపరేట్ ఇన్కమ్ కావాలి, ఎవ్రీ వీక్ ఇన్కమ్ కావాలి, నా బిజినెస్ ని టీమ్ ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే 5:30కి. 2:30కి ఒక సెషన్, 5:30కి ఒక సెషన్. వాళ్ళని వీళ్ళని మీరు క్లమ్జీ చేయొద్దు. ఇక్కడ కొన్న వ్యక్తే అమ్ముకునే ఛాన్స్ ఉంది. కస్టమరే అతనే ఒక డీలర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, తనే డిస్ట్రిబ్యూటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ రెండు ఆలోచించుకోండి. 2:30కి ఒక సెషన్, 5:30కి ఒక సెషన్. ఎవరికి ఏ లింక్ పెట్టాలి అనేది తెలుసుకోండి. ఓకే, వాళ్ళకి ఇష్టం ఉంటే, బిజినెస్ ఇష్టం ఉంది చేయాలి అని ఉంటే అక్కడికి, అక్కడ కూడా కంపెనీ గురించి, బిజినెస్ లో కూడా కంపెనీ గురించి, కొంత ప్రొడక్ట్ గురించి చెప్పబడుతుంది, సరేనా? కస్టమర్ కి
వెల్నెస్ గురించి ఆ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మనలో మూలంగా ఏ విధంగా పనిచేస్తుంది ఆయుర్వేద మన ప్రొడక్ట్స్ అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2:30, 5:30 చెప్పేశాను మీకు అందరికి వివరంగా చెప్పాను. సరేనా? ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, ఒకసారి మాట్లాడదాం. ఓకే, సాంబశివుడు గారు థ్యాంక్ యూ. సుందర్ గారు థ్యాంక్ యూ. ఎంఎస్ నాయక్ గారు థ్యాంక్ యూ. అనిత మేడం థ్యాంక్ యూ. కల్పన గారు థ్యాంక్ యూ. శేషయ్య గారు థ్యాంక్ యూ. కుదర్తుల గారు థ్యాంక్ యూ. మంగ గారు థ్యాంక్ యూ. లక్ష్మి మేడం థ్యాంక్ యూ. సువర్ణలత గారు థ్యాంక్ యూ. ఖలీల్ బాషా గారు థ్యాంక్ యూ. జయసుధ గారు థ్యాంక్ యూ. ప్రతి ప్రోగ్రాంలో ఒకసారి మనం మే 25th గురించి చెప్పడం స్టార్టింగ్ లో ఎండింగ్ లో గుర్తు చేసి చెప్పాలి సార్. ఈ లోపల వాళ్ళకి ఎవరైనా కొత్త కస్టమర్లు కానీ బిజినెస్ పర్సన్స్ వాళ్ళకి తయారు అవ్వచ్చు కదా, అప్పుడు ప్రమోట్ చేసుకుంటారు. తొందరగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, మౌనిక గారు థ్యాంక్ యూ. సోనాలి గారు థ్యాంక్ యూ. రైట్, ఓకే సార్. ఈ రోజు నుంచి మధ్యాహ్నం ఈ వారం ఇది రాసేసుకోవచ్చు సార్. ఈ వారం కామన్ వెల్నెస్ బాస్కెట్ ఈవినింగ్ ఎవరైనా సరే ఈ రోజు మాత్రం బోగస్ సార్ చెప్తారు ఆ యొక్క బిజినెస్ గురించి. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు తీసుకోండి. ఉదయం పూట మార్నింగ్ 5కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూటివ్ వచ్చి స్టార్ట్ చేయండి.